హాయ్ ఎవ్రీవన్, నేను ఇప్పుడు క్రీ ఓపెన్ చేసి మీకు రౌండ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అందుకే ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ క్లిక్ ఆన్ రౌండ్. రౌండ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సెట్స్లో చూస్తే ఇది సెట్ 1. సెట్ 1లో ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది అప్రాక్సిమేట్ రేడియస్ ఇస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకొక ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ సెట్ 2 అనేది ఫామ్ అవుతుంది. అదే మీకు ఒకే రేడియస్, ఇది ఒక సెట్ 1లో ఒక రేడియస్ ఉందండి, సెట్ 2లో ఇంకొక రేడియస్ ఉంది. అదే ఒకే రేడియస్ మీకు 2 ఎడ్జెస్కి ఆర్ 2 ఆర్ మోర్ ఎడ్జెస్కి ఫామ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఒక ఎడ్జ్ క్లిక్ చేసుకున్న తర్వాత కంట్రోల్ పట్టుకొని సెకండ్ ఎడ్జ్ ఆర్ థర్డ్ ఎడ్జ్ క్లిక్ చేసుకుంటే మీకు రేడియస్ అనేది ఎన్ని ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఎడ్జెస్కి ఫామ్ అవుతుంది. సో ఇలా ఫామ్ చేసుకోవచ్చు. సో ఇది డిలీట్ చేస్తున్నాను. లేదు ఫస్ట్ ఎడ్జ్లోనే కావాలి అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఇంకొక ఎడ్జ్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఈ రేడియస్ 2 ఈక్వల్లీ మెయింటైన్ అవుతుంది. సో ఇది ఓకే చేస్తున్నాను. అండ్ రౌండ్, మళ్ళీ రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ సర్ఫేస్ అండ్ కంట్రోల్ పట్టుకొని ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా కూడా ఫిల్లెట్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఇది డిలీట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మీకు రౌండ్లో ఇంకా ఫీచర్స్ ఉన్నాయి. ఈ సర్కులర్ అండ్ కోనిక్ అండ్ C2 కంటిన్యూస్, D1 D2 కోనిక్, D1 D2 C2 వీటి గురించి చెప్తాను. ఇప్పుడు ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటే సర్కులర్ అనేది సెలెక్షన్ అయిపోతుంది. సో అది సర్కులర్ అనేది రెగ్యులర్ యూసేజ్ అనమాట. అదే కాకుండా కోనిక్, ఈ కోనిక్ పెట్టిన తర్వాత మీకు వ్యూ పెడతాను. ఇప్పుడు రౌండ్ ఎడిట్. ఇప్పుడు కోనిక్ అనేది ఆ రేడియస్లో మీకు ఎంతవరకు కోనిక్ ఫార్మేషన్ కావాలి అనేది కోనిక్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కోనిక్ షేప్లో ఫామ్ అయింది. అదే కోనిక్ కాకుండా మీరు C2 కంటిన్యూస్ పెట్టుకుంటే ఈ అవుటర్ సైడ్ టాంజెన్సీస్ ఫామ్ కాలే, అదే C2 పెట్టుకుంటే అవుటర్ సైడ్ టాంజెన్సీ ఫామ్ అవుతుంది. సేమ్ అలానే. అండ్ D1 D2 కోనిక్ అంటే ఇది వచ్చేసి ఇట్ సైడ్ ఎంత రేడియస్ పెరగాలి, ఇట్ సైడ్ ఎంత రేడియస్ పెరగాలి అని తగ్గించుకోవాలి అనేది ఇక్కడ ఫామ్ చేస్తుంది. అదే కోనిక్లో. అండ్ C2 కంటిన్యూస్ కూడా సేమ్ అంతే. కాకపోతే C2 కంటిన్యూస్ అనేది టాంజెన్సీస్లో ఫామ్ అవుతుంది అవుటర్ సైడ్, ఈ అవుటర్ సైడ్స్లో టాంజెన్సీ ఫామ్ అవుతుంది, కోనిక్లో మాత్రం ఫామ్ అవ్వదు. సో ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. VT5 గురించి అయితే అవ్వండి. VT5 అంటే ఇవి. అదే మీరు ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని కూడా మీరు ఫిల్లెట్ అనేది రౌండ్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫేస్ కంట్రోల్ ఈ ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇలా రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ లేదు ఈ టాప్ ఫేస్, ఈ బ్యాక్ ఫేస్, ఇలా రౌండ్ అవుటర్ సైడ్ ఇన్నర్ సైడ్ ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. క్యాన్సిల్. మళ్ళీ రౌండ్. ఇప్పుడు ఒక ఫేస్ అండ్ కంట్రోల్ ఒక ఎడ్జ్ క్లిక్ చేస్తే కూడా ఇలా రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా రేడియస్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇది క్యాన్సిల్. అండ్ రౌండ్లోనే మీకు ఈ ఫీచర్స్ గురించి చెప్పాను. అండ్ దీంట్లో ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ అంటే కూడా ఈ ఫేసెస్ కంట్రోల్ పట్టుకొని ఇలా 2 ఫేసెస్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ సెలెక్ట్ అయిపోతుంది. అండ్ కంట్రోల్ Z. లేదు మీకు ఇక్కడ ఫుల్ రౌండ్ అనేది ఎనేబుల్ అవ్వట్లేదు. ఫస్ట్ ఒక ఫేస్, ఇప్పుడు బ్యాక్ ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫుల్ రౌండ్ ఆటోమేటిక్ సెలెక్షన్ అయిపోతుంది. అదే ఇక్కడ డ్రైవింగ్ సర్ఫేస్ అనేది టాప్లో సెలెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఫుల్ రౌండ్ అనేది ఫామ్ అయింది. అండ్ అలా కాకుండా మీరు ఇంకొక రకం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రౌండ్ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు రౌండ్, ఇప్పుడు ఈ ఎడ్జ్ కంట్రోల్ ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫుల్ రౌండ్ ఎనేబుల్ అయిపోయింది. దాన్ని క్లిక్ చేస్తే ఫుల్ రౌండ్ ఫామ్ అవుతుంది. సో ఇలా ఫుల్ రౌండ్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అదే ఐడిలో కూడా చూపిస్తాను. ఐడి కోసం ఒక ఎక్స్ట్రూడ్ డ్రా చేసుకుంటాను. ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నాను.
ఓకే. ఇప్పుడు రౌండ్, ఇప్పుడు ఈ ఎడ్జ్ అండ్ కంట్రోల్ ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని ఫుల్ రౌండ్ ఇచ్చేస్తే ఫుల్ రౌండ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది రిమూవ్ ఆల్, ఈ ఫేస్ అండ్ ఈ ఫేస్, కంట్రోల్ ఈ ఫేస్. తర్వాత డ్రైవింగ్ సర్ఫేస్లో ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటే ఓవరాల్ 3 ఫేసెస్ కలిపి ఫుల్ రౌండ్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో అలా ఫుల్ రౌండ్ అనేది మనం ఫామ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే మనకి ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటూ కూడా ఇక్కడ 2 ఎడ్జెస్కి ఆటోమేటిక్గా రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. లేదు అనుకుంటే 2 ఎడ్జెస్ సపరేట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా 2 ఎడ్జెస్ కంట్రోల్ పట్టుకొని సపరేట్లీ సెలెక్ట్ చేసుకుంటే కూడా అలా ఫామ్ అవుతుంది. అండ్ న్యూ సెట్, ఇక్కడ మీకు ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మీకు డిఫరెంట్, ఇక్కడ ఒక రేడియస్ అండ్ ఈ పాయింట్లో ఒక రేడియస్ కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ రేడియస్ ఉంది చూడండి, కింద రేడియస్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ రేడియస్ పెట్టుకుంటే ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి రేడియస్ అనేది మనం చేంజెస్ ఇలా చేసుకోవచ్చు. సో అదే కాకుండా మీరు ఇంకొక రేడియస్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ రేడియస్ క్లిక్ చేసుకొని ఇది ఇక్కడ ఎంత రేషియోలో ఉండాలి. ఇప్పుడు 0.5 అంటే ఈ ఎడ్జ్ మొత్తానికి 0.5 రేషియో అంటే మిడిల్లో ఫామ్ అవుతుంది. సో ఇలా అక్కడ రేడియస్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఎన్ని కావాలనుకుంటే అన్ని రేడియసెస్ యాడ్ చేసుకోవచ్చు. మనం అలా యాడ్ చేసుకోవచ్చు. మనం రేషియోస్ ఇచ్చుకొని అవి ఎక్కడ మెన్షన్ అవ్వాలి అని ఫామ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, చాలా రేడియసెస్ చాలా పొజిషన్స్లో యాక్ట్ అయింది. అలా యాడ్ చేయొచ్చు. లేదు మీకు ఒక స్కెచ్ ఉంది, ఆ స్కెచ్ ప్రకారంగా యాడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్కెచ్, ఇప్పుడు ఇక్కడ ఒక స్ప్లైన్ ఇస్తాను. ఇలా ఒక స్ప్లైన్ ఇచ్చాను. ఓకే, ఈ రౌండ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్షన్ అయిపోయినాక సెట్స్లో ఇక్కడ త్రూ కర్వ్ అని ఉంది. త్రూ కర్వ్ మీద క్లిక్ చేసుకొని ఆ కర్వ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎలా కర్వ్ ఫామ్ చేశారో అలా అయిపోతుంది. ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది స్కెచ్ని ఎడిట్ చేస్తాను. మళ్ళీ స్కెచ్ని ఎడిట్ చేసి మనం ఎలా అనుకుంటే అలా మార్చుకుంటే అలా చేంజ్ అవుతుంది. ఇదిగోండి చూడండి, స్కెచ్ని మార్చాను. ఒక నిమిషం, లెన్స్ అనేది సరిపోవట్లేదు. ఈ పాయింట్ క్లిక్ చేసుకొని ఇలా స్కెచ్ మార్చాను. చూడండి, ఇలా ఫిల్లెట్ అనేది ఫామ్ అయిపోయింది. సో అలా చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది డిలీట్, మళ్ళీ రౌండ్లో మీకు క్రాడల్, ఇక్కడ క్రాడల్ అని ఉంది. క్రాడల్ అంటే ఈ 2 ఎండ్స్కి డిస్టెన్స్ అనమాట. ఆ డిస్టెన్స్ ప్రకారం మాత్రమే, రేడియస్ కాకుండా డిస్టెన్స్ ప్రకారం మాత్రమే రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో దానికి క్రాడల్ అనేది యూజ్ చేస్తారండి. అండ్ దీంట్లో మీకు కొన్ని ఆప్షన్స్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక రౌండ్ ఇచ్చారు, మీరు ఈ ఫేస్ మొత్తానికి అదే రౌండ్ ఫామ్ అవ్వాలి. క్రాడల్ డిసెలెక్ట్ చేస్తున్నాను. ఈ రేడియస్ మొత్తం అంటే ఈ ఫేస్ మొత్తం అదే రేడియస్లో ఫామ్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేయండి. ఈ ఫేస్ మీద క్లిక్ చేయగానే ఆ ఫేస్ మొత్తం ఇలా రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఒక ఎడ్జ్కి రౌండ్ ఇచ్చి మళ్ళీ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫేస్ క్లిక్ చేయండి. ఇలా ఫార్మింగ్ అనేది అవుతుంది. ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇన్సర్ట్ ఇయర్ పైకి తీసుకెళ్తున్నాను. మళ్ళీ అదే ఇంకొక రౌండ్ ఇచ్చేసి ఇక్కడ రౌండ్ ఇస్తారు. ఈ రౌండ్ని కలుపుకొని కూడా ఈ రౌండ్ అనేది ఫార్మింగ్ అయిపోతుంది. చూడండి, ఈ రౌండ్ కలుపుకొని ఈ రౌండ్ ఫామ్ అయింది. అండ్ ఇప్పుడు ఇది డిలీట్ చేస్తున్నాను. ఈ రౌండ్లోనే మీకు ఈ ట్రాన్సిషన్స్ అని ఉంది. సో ట్రాన్సిషన్స్ గురించి చెప్తాను. సో ట్రాన్సిషన్స్ అంటే ఫస్ట్ ఇక్కడ ఒక రౌండ్ ఇస్తున్నాను, కంట్రోల్ ఈ 3 ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుని ఒక రౌండ్ ఇస్తున్నాను. ఈ ఎడ్జ్ అనేది
ఈ కర్వ్ అనేది ఇలా ఫామ్ అయింది అనమాట ఎడ్జ్కి. ఇప్పుడు ఇది ఒక 10 చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ ట్రాన్సిషన్ ఎక్కడ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ట్రాన్సిషన్ అనేది రౌండ్ ఓన్లీ ప్యాచ్ అని ఉంది. ప్యాచ్ అంటే ఇలా ఇక్కడ షార్ప్ కార్నర్లో ఎండ్ అయిపోతుంది చూడండి, ఇలా షార్ప్ కార్నర్లో ఎండ్ అయింది. అదే ట్రాన్సిషన్స్కి వెళ్ళి మళ్ళీ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షనల్ సర్ఫేస్ అంటే ఈ సర్ఫేస్కి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కర్వ్ అనేది ఫామ్ అయింది. ఇలా కర్వ్ అనేది ఫామ్ అవుతుందండి. అలా చేంజెస్ చేసుకోవచ్చు. ఇది ఇన్నర్లో చూపించాను, ఇప్పుడు అవుటర్కి కూడా చూపిస్తాను. రౌండ్, సెలెక్ట్ 3 edges. ఇప్పుడు ఇది అయిపోయింది. అదే రౌండ్లో ఎడిట్, ట్రాన్సిషన్స్, ఇక్కడ ట్రాన్సిషన్స్ ఎనేబుల్. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్లో ఫేస్ ఎక్కడ కావాలి ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ ఓన్లీ ఇంటర్సెక్ట్. ఇంటర్సెక్ట్ అంటే 3 rounds ఇంటర్సెక్ట్ అయిన ఎడ్జ్ చూపిస్తుంది మనకి. 3 rounds ఇంటర్సెక్ట్ అయిన ఎడ్జ్ చూపిస్తుంది. ఎడిట్, ట్రాన్సిషన్, ట్రాన్సిషన్ 1, ఇంటర్సెక్ట్ కాకుండా కార్నర్ స్పియర్. కార్నర్ స్పియర్ అంటే ఇలా అన్నమాట, ఇలా స్పియర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దీంట్లోనే ట్రాన్సిషన్స్, మళ్ళీ రౌండ్ ఓన్లీ. రౌండ్ ఓన్లీ అంటే సేమ్ రెగ్యులర్ షేప్లో ఫామ్ అవుతుంది. అండ్ ప్యాచ్. ప్యాచ్ అంటే ఇక్కడ ఒక సర్ఫేస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆప్షనల్ సర్ఫేస్ ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు ఇట్ సైడ్ సర్ఫేస్లో మనకి రేడియస్ అనేది ఇంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలా ప్యాచ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు దీనికి ఒక రౌండ్ ఇస్తున్నాను. ఓకే, మళ్ళీ ఒక రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇది ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటే త్రూ ఆల్ 3 edges, ఈ ఎడ్జ్, ఈ ఎడ్జ్ అండ్ ఈ ఎడ్జ్, ఈ 3 edges కలుపుకొని రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, 3 edges కలుపుకొని రౌండ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు నాకు ఈ ఎడ్జెస్ మాత్రమే కావాలి, 2 edges మాత్రమే కావాలి అనుకుంటే ఇక్కడ పీసెస్కి వెళ్ళి ఈ పీసెస్లో ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ పాయింట్ని ఇలా డ్రాగ్ చేసుకుంటూ ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఇది రావట్లేదు, సో ఈ పాయింట్ని ఇది చూడండి, ఆ పాయింట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే రావాలి. లేదు ఇప్పుడు ఇది చూసారు. అండ్ ఈ ప్లేన్ ఎడ్జ్లో మనకి ఈ 50% ఫిల్ అవ్వాలి, అంటే 50 అయినా 75% అయినా ఈ ఎడ్జ్లో మాత్రమే అది ఫిల్ అవ్వాలి అనుకుంటే మీరు పాయింట్ మీద క్లిక్ చేసి ఒక పాయింట్ డిస్ప్లే చేసుకోవాలి. ఇక్కడ నేను 0.5 అంటే ఈ ఎడ్జ్ మొత్తానికి 50%లో పెడుతున్నాను. ఆ 50% అనేది 0.5. ఓకే చేస్తున్నాను, పాయింట్ డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ కనపడుతుంది కదా పాయింట్, ఈ పాయింట్. అండ్ రౌండ్లో ఇలా సెలెక్ట్ చేసుకొని హెచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్సిషన్ చేసుకున్న తర్వాత ట్రాన్సిషన్ ఎనేబుల్ చేసుకొని మీకు ఇట్ సైడ్ రిమూవ్ అవ్వాలా అని ఇక్కడ చూపెట్టుకుని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ రిమూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎక్కడి వరకు ఈ పాయింట్ సెలెక్షన్ చేసుకునేంత వరకు ఇక్కడ టాప్ కేస్ 1, టాప్ కేస్ 2 అంటే ఇది కేస్ 1, ఇది కేస్ 2 లాగా యాక్ట్ అయింది. ఇది వచ్చేసేమో స్టాప్ అట్ రిఫరెన్స్. ఆ రిఫరెన్స్ అనేది పాయింట్. ఇదిగోండి, ఇట్ సైడ్ రిమూవ్ అవ్వలేదు, ఇట్ సైడ్ రిమూవ్ అయింది. ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఆ పాయింట్ ఎడిట్ చేసి 0.25 పెట్టుకుంటాను. ఓకే చూడండి, ఇక్కడ వరకే రేడియస్ అనేది ఫామ్ అయింది. అదే ఈ పాయింట్ 0.75 ఓకే చేస్తున్నాను, అంటే 75% వరకే రేడియస్ అనేది ఫామ్ అయింది. అలా రేడియసెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డిలీట్. ఇప్పుడు
అవన్నిటి గురించి చెప్పాను, పీసెస్ గురించి కూడా చెప్పాను. సో ఇప్పుడు మీకు ఆటోమేటిక్ రౌండ్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఇది డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఆటోమేటిక్ రౌండ్స్ అన్నమాట. ఆటోమేటిక్ రౌండ్స్కి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక సెట్లో ఇలా పెట్టుకొని కంట్రోల్ పట్టుకొని ఎన్ని వరకు ఇవి 10 రేడియస్ ఉండాలి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేమో ఇక్కడ సెట్ 2 అనమాట. డైరెక్ట్ క్లిక్ చేస్తే సెట్ 2 తీసుకుంటుంది. సెట్ 2లో 20 రేడియస్ ఇస్తున్నాను. సో ఇలా అనేది మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేదు నాకు ఆటో రౌండ్ ఒకేసారి మొత్తం అన్ని ఎడ్జెస్కి రౌండ్ ఇంత ఏ ఎడ్జెస్కి ఎలా ఫామ్ అవ్వాలనుకుంటే అలా ఫామ్ చేసుకోవచ్చు. అది ఆటో రౌండ్. ఆటో రౌండ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఎడ్జ్ ఎంత, అండ్ ఇది ఒక ఐడి ఎడ్జ్ అనమాట. ఇది ఇన్నర్ ఫిల్లెట్, ఇదేమో అవుటర్ ఫిల్లెట్. సో ఇక్కడ 6 ఇది సేమ్ పెడుతున్నాం. ఇది 20, ఇది వచ్చేసి 30, లేదు ఇక్కడ 10 పెట్టుకుందాం. ఓకే చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఫామ్ అయిపోయింది. మొత్తం ఆర్డర్కి ఫామ్ అయింది. అలా ఎక్కడెక్కడైతే ఫామ్ కావద్దో మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్స్క్లూడ్లో ఏదే ఎడ్జెస్ అయితే సెలెక్ట్ చేసామో ఆ ఎడ్జెస్కి ఫామ్ అవ్వదు. సో ఓకే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఎడ్జ్కి వచ్చేసేమో మనం రేడియస్ ఎంత ఇచ్చామో 30 ఇచ్చాము. ఈ ఎడ్జ్కి వచ్చేసేమో ఈ ఎడ్జెస్ అన్నిటికీ రేడియస్ అనేది 10 ఇచ్చాము. సో అందుకు అలా ఫామ్ అయింది. ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఇక్కడ ఒక ఎక్స్ట్రూడ్ ఇస్తాను. ఫస్ట్ ఎక్స్ట్రూడ్ కన్నా ముందు ఇన్సెట్ ఇయర్ పైకి తీసుకెళ్ళి ఒక ఎక్స్ట్రూడ్ ఇస్తున్నాను. ఎక్స్ట్రూడ్లో ఒక రెక్టాంగిల్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఓకే చేస్తున్నాను. ఇన్సెట్ ఇయర్ కింది తీసుకొస్తున్నాను. ఇప్పుడు వీటికి కూడా రౌండ్ అనేది ఫామ్ అయిపోయింది చూడండి. అదే ఇప్పుడు ఇన్సెట్ ఇయర్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ట్రూడ్ని రిమూవ్ మెటీరియల్ కింద చేస్తాను. ఇప్పుడు ఇన్సెట్ ఇయర్ మళ్ళీ కింది తీసుకొస్తున్నాను. ఆటోమేటిక్గా ఇలా రౌండ్స్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇలా అనేది ఫామ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా అనేది మనం ఎడ్జెస్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. సో ఈ ఆటో రౌండ్ని ఎడిట్ చేసుకొని, లేదు 2 సేమ్ కావాలనుకుంటే ఇక్కడ సేమ్ అని క్లిక్ చేసుకొని ఓకే చేసుకుంటే ఫార్మింగ్ అనేది అయిపోతుందండి. సో ఇదండి నేను రౌండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంది. సో ఇలా ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దానికి కొట్టేయండి. బాయ్ బాయ్.